వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి మంచి పనితనం ఉన్నటువంటి సేద్యపు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది. రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుమ్మలపాలెం మండలం తుమ్మలపాలెం గ్రామం నుంచి రైతు జోషిత్ యాదవ్ గారు అమ్మకానికి పెట్టారు. గుంటూరు జిల్లా నుంచి 15 కిలోమీటర్ల దూరంలోను, అదే విధంగా అటు చిలకలూరుపేట నుంచి కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెప్సీ కంపెనీ ఆపోజిట్. రెండు కూడా మంచి హెవీ సైజు. రైతు అయితే 62 సైజులో ఉంటాయని చెప్తున్నారు. రైతు మనకిక్కడ పత్తి పంటలో జోడి గుంటికలతో సేద్యం చేస్తూ మరియు ఎద్దుల బండి కట్టి కూడా వీడియో చూపించడం జరిగింది. పని విషయానికి వస్తే 100% గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. హై స్పీడ్ లో ఉంటాయి గిత్తలని చెప్తున్నారు. సేద్యం పనికి గాని ఇసుక బండికి గాని ఏ పనికైనా గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. మరి అదే విధంగా ఆడవాళ్ళని గాని చిన్న పిల్లల్ని గాని తన్నుడు పొడుసుడు లాంటి అలవాట్లయితే లేవు. సుడి సుక్కల విషయానికి వస్తే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. చేరేసి 6 నెలలు అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడే పళ్ళు కలుపుతున్నాయి, అంటే పళ్ళు వేశాయి. 6 పళ్ళ నుంచి కడలు వేశాయి. మరి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటికి సంబంధించి రేటు వివరాలు గానీ సైజు వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది. 9553973502 అనే నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే రైతు జోషిత్ యాదవ్ గారు మీకు అందుబాటులో ఉంటారు. 9553973502 అనే నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే రైతు అయితే మీకు అందుబాటులో ఉంటారు. రైతు చెప్పేది ఏంటంటే పక్కా ఎద్దుల గురించి అవగాహన ఉన్నవాళ్ళు, పక్కా తీసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఏదో టైం పాస్ కి అయితే కాంటాక్ట్ చేయకండి అని చెప్తున్నారు. రైతు చెప్పేది ఏంటంటే మరి రేటు వివరాలు గానీ సుడి సుక్కల వివరాలు గానీ ఫోన్ లోనే అన్ని తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. రైతు ఎద్దుల బండి కట్టి గానీ పని గానీ నీట్ గా నిదానంగా చూపించడం జరిగింది. మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి. మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు. రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క గిత్తలకు ఎంత రేట్ అయితే సరిపోతుంది, మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.